హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై వంటకం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. క్యాప్సికమ్ ఫ్రై కోసం క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె, కారప్పొడి అండ్ సాల్ట్. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బగోని వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మంచిగా వేడెక్కేదాకా ఉంచుకుందాం. ఆయిల్ చాలా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, చిన్న కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసుకుందాం. దీన్ని మంచిగా కలుపు. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకుందాం. ఇంకా కొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, కొద్దిసేపు నూనెలో వేగనిద్దాం, పచ్చివాసన పోయేంత వరకు. మంచి ఆయిల్లో ఫ్రై అవుతుందండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. తాలింపు మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. కలిపేసుకుందాం. సన్నగా కోసుకున్నానండి క్యాప్సికమ్ ముక్కలు. కలుపుతున్నాను మంచిగా అంతా కలిసేలా. మంచిగా నూనెలో వేగాలండి. మూత వేసుకుందాం, వేగని. ఒకసారి మూత ఓపెన్ చేసినానండి, మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను వేసుకుందాం.
కలిపేసుకుందాం టమాటాలు మంచిగా ఉడికేదాకా. మూత పెట్టి ఉంచుదాం కలుపుకున్నాక. మూత వేసుకుందామండి ఒక 3-4 నిమిషాలు. మూత తీసేసి చూద్దామండి. మంచిగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా కారపొడి, ఉడకపోతుందని పైన వెయ్యాలా గట్లా. సార్ ఫోన్ చేసిండు. రా ఎందుకు మీరు పోలేరట. నేను పోలేను, తోలేలే. ఇక రేపటి నుంచి రెగ్యులర్ మిక్సీ వేసుకున్నామండి. వచ్చింది అది ఇవాళ. మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఏంటి అంత ఉంటే ఆపిస్తుంది. అదేమో నీకు ఉండొద్దని అట్లా ఎత్తుండు, ఇక్కడ ఉండొద్దని. ఎక్కువ వాళ్ళకి ఇల్లు లేకుండా చేసినాం. ఇల్లు రాసిత్తి, అన్ని రాసిత్తి, కూర్చుంటి. ఇదివరకు మంచి బంగ్లా. మూత వేసి ఉంచుకుందామండి.